నమస్తే. వెల్కమ్ టు సాక్షి. యుద్ధం మళ్ళీ మొదలైంది. యెస్, మీరు వింటుంది నిజమే. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ మరణించినట్టు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం ఖమేనీ కూడా బంకర్‌లోకి వెళ్లి దాక్కున్నట్టుగా తెలుస్తుంది. సంయుక్తంగా ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో సంయుక్తంగా ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై అయితే దాడులు చేస్తున్నాయి. ట్రంప్ మీడియా ముందు కొద్దిసేపు ఇరాన్ గురించి మాట్లాడిన కొద్దిసేపు తర్వాత ఈ దాడులు మొదలైనట్టు తెలుస్తుంది. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేస్తుంది అని హెచ్చరించిన ట్రంప్ మాట్లాడిన కొద్దిసేపటికే అయితే నా మాట అయితే ఇరాన్ వినట్లేదు అని చెప్పిన కొద్దిసేపటికే ఈ దాడులు మొదలైనట్లుగా తెలుస్తుంది. రెచ్చిపోతున్నాయి వాళ్ళ బలగాలతోటి అమెరికా, అలాగే ఇజ్రాయెల్ అయితే ఇప్పటికే ఇజ్రాయెల్లోని విద్యా సంస్థలన్నింటినీ పూర్తిగా సెలవు ప్రకటించింది. అలాగే అక్కడి పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇక ట్రంప్ నేనైతే వెనక్కి తగ్గేది లేదు, ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి, ఎందుకంటే నేను చెప్పిన మాట మాత్రం ఇరాన్ వినలేదు అని అయితే ట్రంప్ చెప్తూ వస్తున్నాడు. ఇక ఇరాన్ కూడా ఈ విషయంపైన అయితే స్పందించింది. ప్రతీకారం చాలా దారుణంగా ఉంటుంది, యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగింపు పలుకుతామని అయితే ఇరాన్ చెప్తుంది.